వ్యూవర్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈ రోజు మీకు ఎంతో ఇష్టమైన స్పైసీ అండ్ టేస్టీ పికిల్స్ గురించి తీసుకొచ్చాను. పికిల్స్ ఏంటి అనుకుంటున్నారా? నాకు తెలుసు, పికిల్స్ అనగానే తెలుగు వాళ్ళకి అదొక ఎమోషన్. ఆ ఎమోషన్ గురించి మనం ఇక్కడికి వచ్చాము. జయప్రద గారు తన సొంత ఇంట్లో నుంచి ప్రెసెంట్ ఒక 20+ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు తన పికిల్స్ ని. అసలు తన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అలాంటి విషయాలు తన మాటల్లోనే తెలుసుకుందాం. కమ్ లెట్స్ గో. జయప్రద గారు, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. యాక్చువల్ గా చిన్న ఏమంటారు కిచెన్ నుంచి ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయారు. అసలు ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? అంటే నాకు చిన్నప్పటి నుంచి వంట అది చాలా ఇష్టం అనమాట. 8 ఏళ్ల పిల్లప్పటి నుంచే మా అమ్మ వెనకాలే ఉండి అన్ని చూస్తూ ఉండేదాన్ని. అలా వంట మీద ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత మెల్లిగా బిఎడ్ అయిపోయింది, స్కూల్లో టీచర్గా చేసేదాన్ని. నెక్స్ట్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారి తెనాల్లో అంటే అమ్మ వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి, అత్తగారి పద్ధతులు వేరుగా ఉంటాయి. ఆ పద్ధతులన్నీ నేర్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఒక 2 years మా అత్తగారి దగ్గర ఉండి ఆ పద్ధతులన్నీ నేర్చుకున్నాను. దాంతో పాటుగా వంట అది కూడా నేర్చుకున్నాను. అసలు మీ లైఫ్ జర్నీలో పికిల్ అనేది ఫస్ట్ ఎప్పుడు పెట్టారు మీకు గుర్తుందా? మీ చిన్నప్పటి నుంచి ఇది ఇప్పుడు నేను పచ్చడి పెడుతున్నాను, ఇట్స్ లైక్ పూర్తిగా ఇట్లా మా అత్తగారి దగ్గర నేర్చుకుని నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీ ఇంట్లో ప్రయోగాలు చేసేదాన్ని. అవి బాగా వచ్చేవి. అలాగే ఒకసారి మా మామగారు వస్తే ఆయనకి కూడా వేశాను, చాలా బాగుందమ్మా అన్నారు. అట్లా మా ఆడపడుచులు కూడా పంపించేదాన్ని. నాకు 2 sisters 2 brothers, అందులో 3 ఇక్కడే ఉంటారు. వాళ్ళకు కూడా ఏదైనా కావాలన్నా కూడా ఎప్పుడన్నా చేసిస్తూ ఉండేదాన్ని. అసలు పచ్చళ్ళని మార్కెట్ లోకి ఫస్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు, ఇది మార్కెట్ లో పెట్టి సేల్ చేయాలి అనే ఐడియా 2001-2లో మా వారు IDPL లో చేసేవారు. అప్పుడు కంపెనీ పొజిషన్ సరిగా లేక VRS తీసుకున్నారు. తీసుకునేటప్పటికి సరే అప్పటికి నేను కూడా 2-3 schools లో చేసి ఖాళీగా ఉండిపోయా. పిల్లాడేమో 6th class, పిల్లేమో 9th 10th చదువుతుంది. సరే వాళ్ళ స్కూల్స్ ఫీజులు అవన్నీ కట్టాలి, ఇల్లు కడవాలి అని చెప్పేసి సరే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను, ఏం చేయాలి అంటే అప్పుడు మా చిన్న ఆడపడుచు అన్నది, వదిన నువ్వు బాగా చేస్తావు కదా, నీకు నేను ఒక 500 ఇస్తాను, మొదలుపెట్టు అంటే 500 తీసుకొని వచ్చి కందిపొడికి అన్ని పప్పులు తీసుకొచ్చి చేసిచ్చాను. చేసిస్తే తెలిసిన వాళ్ళకి 4-5 ఇస్తే చాలా బాగున్నాయి, ఎలా చేసావు, చాలా బాగున్నాయి అన్నారు. సరే వాళ్ళు ఇలా అంటున్నారు కదా అని టొమాటాలు, అల్లం, కొంచెం ఒక 20 rupees గోంగూర తీసుకొచ్చి ఇవన్నీ రోట్లో చేత్తోనే చేసేదాన్ని. కందిపొడి ఒకటి మాత్రం మిక్సీలో పట్టాను, మిగిలినవన్నీ రోట్లోనే చేసేదాన్ని. అలా చేసి ఇంట్లో టేస్ట్ చూసాము. తర్వాత మా వారి ఫ్రెండ్ ఒక అతను ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చారు మా ఆయన. వాళ్ళు కూడా తిని చాలా బాగుంది రామకృష్ణ అన్నారు. వాళ్ళ ఇంటికి ఫారిన్ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఫారిన్ నుంచి వస్తే వాళ్ళని ఒకరోజు డిన్నర్కి పిలిచి ఈ పికిల్స్ వేసి పెట్టారు. పెడితే చాలా బాగున్నాయి, ఎవరు చేశారు ఏంటి అంటే ఇలా చెప్పారు మా వారు. అయితే మాకు కూడా చేసేవాళ్ళము అంటే వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ వాళ్ళే పెట్టినాను. అయితే అలా స్టార్ట్ అయింది అంటారు మీ జర్నీ. అంటే ఫస్ట్ మీరు మార్కెట్ లో తీసుకెళ్ళింది అంటే మీ ఇంట్లో వాళ్ళైనా కూడా ఏమంటారు, ఇట్లా మనీ కోసం చేసింది అంటే కందిపొడి అంటారా? కందిపొడి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గర ఉన్న దాంట్లో మోస్ట్ సెల్లింగ్ అండ్ మోస్ట్ స్పెషల్ పికిల్ ఏంటి? గోంగూర చాలా ఎక్కువగా పోతుంది. గోంగూర, టొమాటో, ఆల్మోస్ట్ అన్ని బాగుంటాయి మావి. కాకపోతే ఎక్కువగా సెల్ అయ్యేది గోంగూర, టొమాటో, ఆవకాయ,
అన్ని బాగుంటాయి. ప్రెసెంట్ మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి? ఒక 20 వెరైటీస్ పైన ఉంటాయి మా దగ్గర. 20 వెరైటీస్ పైన ఉంటాయి. ఓన్లీ పికిల్స్ చేస్తారా, ఇంకేమన్నా చేస్తారా? పొళ్ళు కూడా చేస్తాము. పొడిలు ఒక 10-12 పౌడర్స్ కూడా ఉంటాయి. వాటితో పాటుగా అప్పడాలు, గుమ్మడి వడియాలు, చిట్టి వడియాలు, సగ్గు వడియాలు, ఒక 5-6 వెరైటీస్ వడియాలు, చల్లమిరపకాయలు, సీజన్ లో చల్లమిరపకాయలు కూడా చేస్తాం. అయితే మీరు టీచర్ కదా, ఇంట్లో స్ట్రిక్ట్ గా ఉంటారా లైక్ స్కూల్ గా ఉంటారా? నేను స్కూల్లో ఎలా ఉంటాను ఇంట్లో కూడా అలాగే ఉండేదాన్ని. అంటే స్ట్రిక్ట్ గా ఉంటానని చెప్తున్నారా? ఇక్కడ కూడా అలాగే ఉంటాను. నేను పని దగ్గరికి వచ్చేప్పటికి అలాగే ఉంటాను. నాకు పని సరిగా చేయకపోతే నచ్చదు. అంటే మీరు ఇంట్లో చిన్న కిచెన్ నుంచి స్టార్ట్ చేశారు కదా, ప్రెసెంట్ చూస్తే ఇంత మంది ఉన్నారు. అసలు ఎంత మంది వర్క్ చేస్తున్నారు ప్రెసెంట్ మీ దగ్గర? ప్రెసెంట్ నా దగ్గర ఆల్మోస్ట్ 50 దాకా ఉంటారు. 50 మొత్తం విమెన్. ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు, ఈ విమెన్ కే ఇవ్వాలని? అంటే మా అబ్బాయి డిగ్రీ అయిపోయిన తర్వాత అమ్మ నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పేసి వాడు చూసుకోవటం మొదలు పెట్టాడు. అమ్మాయి చిన్నదాంతో ఎందుకు, మనం ఇంకా ఎక్స్పాండ్ చేద్దాము అని చెప్పేసి వాడి ఐడియా అన్నమాట. అట్లా మెల్లిమెల్లిగా వస్తున్నాము. మొత్తం విమెన్ ఉన్నారు కదా, విమెన్ ఎంపవర్మెంట్ ఐడియా అనేది మీద మీ సంద వాడిదే. అంటే చాలా మంది బల్క్స్ లో బరువులు మోయాలి, అవి మోయాలి అంటే జెంట్స్ ని చూస్ చేసుకుంటారు కదా, కానీ ఇక్కడ చూస్తే ఓవరాల్ గా విమెనే ఉన్నారు. అండ్ చాలా నీట్ గా చేస్తున్నారు, అన్ని క్యాప్స్ పెట్టుకొని అన్ని రూల్స్ పాటిస్తున్నారు. అంటే నాకు ఒక్కొక్కళ్ళు 12-13 ఏళ్ల నుంచి చేస్తున్నారు అనమాట. వాళ్ళకి మొదటి నుంచి అలవాటు అయింది నా దగ్గర. మీ జర్నీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 20 years. 20 years, 20+ countries and 20+ varieties అన్ని సింక్ లో ఉన్నాయి మీకు. అండ్ ఒకసారి మీ ప్రాసెస్ చూపిస్తారా, పచ్చడి ఎలా చేస్తారో అని? చూపిస్తా. ఇదేంటి అసలు, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ మిషన్ ఏంటండి? ఇక్కడ దబ్బకాయ పచ్చడికి పోపు పెడుతున్నారా? అంటే మిషన్ లోనే పోపు పెట్టేస్తాం? మిషన్ లోనే పోపు పెడతాము. అక్కడ ఇంకొక మిషన్ ఉంది, అందులో మిక్స్ చేస్తాం. ఒకసారి మీ పోపు వేసే రెసిపీ మాకు చెప్తే మేము కూడా చెప్తాం. దబ్బకాయ కదా, దీంట్లోకి మెంతులు, ఆవాలు, డ్రై మిర్చి, ఇంగువ వేస్తాం. మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమైనా ఉంటుందా పోపులో వేయడం కానీ పచ్చడిలో? ఏం లేదు, అలా అందరూ వేసేది వేస్తాము. అందరూ వేసేది వేస్తే మీలాంటి టేస్ట్ రాదు కదా. అందరూ మీ దగ్గర వచ్చి వేసే క్వాంటిటీ, ఉప్పు కారం క్వాంటిటీ, ఉప్పు కారం క్వాంటిటీలో తీసుకోవడం అదే సీక్రెట్. వేరే ఏం కలుపు లైక్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది వేస్తే మాకు ఎక్కువ టేస్ట్ వస్తుంది అలాంటి ఏం లేదు. జస్ట్ క్వాంటిటీస్ లో కరెక్ట్ తీసుకోవడం, కరెక్ట్ క్వాంటిటీ వేయాలి. పచ్చడికి ఎంత కారం కావాలి, ఎంత ఉప్పు కావాలి, మెంతిపిండి ఎంత, అవన్నీ కరెక్ట్ వేస్తే పచ్చడి టేస్ట్. పోపులో ఏమైనా పౌడర్స్ కలుపుతారా, ఓన్లీ డ్రైవే వేస్తారా? ఇలా మెంతులు ఇవన్నీ డ్రైవే వేస్తాం. సీడ్స్ అలాంటివే వేస్తాం, పౌడర్స్ ఏమి వేయరు? పోపు మెంతి పొడి ఒకటి కలిపి, పౌడర్ ఒకటి, మెంతి పొడి. అంటే నూనెలో వేస్తే మాడిపోయి ఎక్కువ రోజులు ఉండదు కదా, అందుకని ఏం చేస్తా అంటే పోపు చేసిన తర్వాత దాన్ని చల్లార్చి అప్పుడు కలుపు. వేడి పోపు కలుపుతారు. పోపులో ఆయిల్ వేరే వేస్తారు, మళ్ళీ కలిపేటప్పుడు ఆయిల్ వేరే వేస్తారు? అక్కర్లేదు, ఇదే పచ్చడిలో కలిపేస్తారు. ఆ చల్లార్తం కూడా దాంతోనే చూస్తాం. ఏం వేసారు ఇప్పుడు? మెంతులు వేస్తారా? ఫస్ట్ మెంతులు వేస్తారా? మీ రెసిపీ మేము కాపీ చేసేస్తాం, చేసుకోండి. ఫస్ట్ మెంతులు వేయాలి, దాని తర్వాత ఆవాలు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్కటి వేసిన తర్వాత అవి వేడయ్యాక ఇంకోటి వేయాలా? అన్ని ఒకసారి వేస్తే వేయకూడదు. ఇప్పుడు ఒక్కొక్క గింజ తొందరగా వేగుతుంది, ఒకటి తొందరగా వేగుతుంది. ఓకే, మెంతులు తొందరగా వేగవు, అందుకని ఫస్ట్ మెంతులు వేస్తాం. ఆవాలు తొందరగా వేగుతాయి, ఓకే, అందుకని లాస్ట్ కి ఆవాలు వేస్తాం. ఎండుమిర్చి
దాంట్లో వేసామంటే మాడిపోతాయి. ఓకే, తీసాక స్టవ్ ఆఫ్ చేసి పోపు బయటికి తీసిన తర్వాత అప్పుడు వేస్తాం. అట్లా ఇదేదో బాగుందండి, హ్యాండ్ తో కాకుండా మెషిన్ తో పోపు వేయడం. ఎక్కువ క్వాంటిటీస్ కి ఇదే ఇలానే యూజ్ అవుతుందా? పోయి ఆవాలు పెట్టి చూడండి, మెంతులు వేగిన తర్వాత ఆవాలు. ఓకే, మనం ఇంట్లో కూడా ఇలాగే చేసుకోవాలి. ఇంట్లో కూడా లేకపోతే చాలా మందికి పోపు వేయటం రాదు. ఓకే, పోపు వేయడంతోనే అందరు ఉంటుంది. అంటే పోపు వేయడంలో జస్ట్ మనం మెంతులకి ఆవాలకి మాత్రమే ఆయిల్ వేడి చేసి వేసుకోవాలి అంతే. అసలు మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారు ఈ పోపు వేయడానికి? కొంతమంది ఒక్కొక్క ఆయిల్ యూజ్ చేస్తారు కదా. మేము ఇడియం నువ్వుల నూనె. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే వాడుతుంది. మార్కెట్ లో ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్నది అన్నిటికంటే బెస్ట్ ఇదన్నమాట. ఓకే, పచ్చళ్ళకి ఈ ఆయిల్ అయితే బాగుంటుందా? ఇదే బాగుంటుంది. చాలా వరకు అంటే నార్మల్ గా ఇంట్లో చేసుకునే వాళ్ళు పల్లి నూనె ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా, నిలువ ఉండదు. ఎక్కువ మీరు చాలా సీక్రెట్స్ చెప్పేస్తున్నారు మాకు ఈ రోజు పచ్చడి ఎలా పెట్టాలో అని. నువ్వుల నూనె ఇస్ యువర్ సీక్రెట్, అనదర్ సీక్రెట్. అంటే ఎన్ని పికిల్స్ ఎంత క్వాంటిటీలో పెడుతుండొచ్చు మీరు ఆయిల్? ఏ పికిల్ అయినా సరే 50-60 kgs పెడతాం. మినిమం 50-60 పెడతాం. అట్లా ఒక్కొక్క పికిలు వారంలో 2 సార్లు పెడతాం. డిమాండ్ బట్టి 3 సార్లు కూడా పెడతాం ఒక్కొక్కటి. అట్లా అన్ని పెడుతూనే ఉంటాను. అంటే ప్రతిరోజు ఏదో ఒక పికిల్ పెడుతూనే ఉంటాను. ఓకే, అంటే మీరు అంటే ఆర్డర్ వస్తేనే పెట్టేటివి ఏంటి, నార్మల్ గా ఉండేటివి ఏంటి మీ దగ్గర? అంటే ఇప్పుడు టొమాటో, అల్లం, నిమ్మకాయ, చింతకాయ, ఉసిరికాయ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఉప్పు తక్కువలు రెడీ పెట్టుకుంటాం. ఓకే, వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రెష్ గా పోపులు పెట్టి అప్పటికప్పుడు పెట్టి పంపిస్తాం. అంటే మీరు ఇన్ని కంట్రీస్ కి పంపిస్తున్నారు కదా, అక్కడ కూడా ఇదే ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయాలంటే హౌ డు యూ ప్యాక్ అని ఈ సిస్టమ్ ఎలా నడుస్తుంది మీ దగ్గర? అంటే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ పికిల్స్ అన్నిటికి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా హై క్వాలిటీవే వాడతాం. ఓకే, క్వాలిటీవే వాడతాం. తర్వాత హైజెనిక్ గా ఉంటాము. ఓకే, తర్వాత ఏమో ఫారిన్ వాళ్ళకి పంపించాలి అంటే ఆ ప్యాకింగ్ కొంచెం ఇదిగా ఉంటుంది. ఓకే, కానీ మేము ఏం చేస్తామంటే ఫారిన్ వాళ్ళకైనా ఇక్కడ లోకల్ వాళ్ళకైనా ఎవరికైనా సరే ఇదే ప్యాకింగ్, పక్క వాళ్ళకి కూడా ఇదే ప్యాకింగ్ చేసి పంపిస్తాం. ఓకే, అంటే ఆయిల్ లీకేజ్ కాకుండా 5-10 minutes లో. దీని తర్వాత ఈ పోపు పికిల్ లో మిక్స్ చేస్తాం. ఓకే, ఆ మిక్స్ చేస్తే ఇక పోపు రెడీ టు ఈట్ అన్నమాట. రెడీ టు ఈట్. ఒక్క పచ్చడి పెట్టినప్పటి నుంచి మన ప్లేట్ లో తినడానికి రావాలంటే ఎంత టైం ప్రాసెస్? అది 4-5 days లో తినేసేయచ్చు, రెడీ టు ఈట్. వీళ్ళ మెన్యూ కార్డ్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ ఇక్కడ అన్ని పికిల్స్ అవైలబుల్ లో ఉన్నవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఆవకాయ, మాగాయ, బెల్లం ఆవకాయ, బెల్లం మాగాయ, చాలా వెరైటీస్ ఉన్నాయి. మినిమం 20 అంటున్నారు కానీ నాకు 20+ కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఇక్కడ. క్రాంతి, ఇందాక నీకు చెప్పాను కదా మనం పోపు చేసాం కదా దబ్బకాయకి, ఆ దబ్బకాయ పోపులో ఇప్పుడు పచ్చడేసి కల్పిస్తాం. ఓకే, మిషన్ తోనే కల్పిస్తారా? మిషనే కలుపుతాం. వై డు యు ప్రిఫర్ మిషన్ చేయితో కలపడం కన్నా? హైజెనిక్ గా ఉంటుందని దీంట్లోనే. అంటే ఒక్కరు చాలా మంది ఉన్నారు కదా మీరు, అందరు చేయి పెడితే ఎలా ఉంటుందని చెప్పి మిషన్ లోనే కల్పిస్తాం. మిషన్ లోనే కల్పిస్తాం. అది కాక కన్వీనియంట్ కూడా. బల్క్ ఆర్డర్స్ కి మిషన్స్ ఆర్ వెరీ కన్వీనియంట్. ఇప్పుడు పోపు పెట్టాం కదా, ఆ పోపులోకి ఫస్ట్ మెంతి పొడి వేస్తాం. ఓకే, మెంతి పొడి వేస్తున్నాను చూడండి. మీరే ఏమంటారు ఇక్కడే పట్టుకుంటారా? మేమే తయారు చేసుకుంటాం. ఓకే, మెంతులు చేసుకొని మెంతులు ఫ్రై చేసి పొడి మేమే తయారు చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కారం వేస్తాం అన్నమాట. ఆ కారపొడి కూడా మీరే అంటే ఏమంటారు డైరెక్ట్ తెచ్చుకుంటారా ఆర్గానిక్ గా? అంటే మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకళ్ళ దగ్గర అలవాటైంది, వాళ్ళకే చెప్పి తయారు చేయించుకుంటాం. మాకు ఎలా కారపొడి ఇదిగోండి, ఇది కారపొడి.
అంటే నార్మల్ కారపొడియా లేకపోతే గుంటూరు కారం అన్నమాట. గుంటూరు కారం ఫార్మర్స్ దగ్గర నుంచి ఇట్లా పండించినవి వాళ్ళు మిక్సీ పట్టి మీకు ఇచ్చేస్తారు పొడి చేసి. ఇదేం పికిల్? ఇది దబ్బకాయ అన్నమాట. దబ్బకాయ ఉప్పు తొక్కు. అంటే మొత్తం దాన్ని పెట్టేశారు. ఇప్పుడు మిక్స్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో మిక్స్ చేస్తాం. కలిపేసి ప్యాక్ చేయడం అంతే. సాల్ట్ ఎత్తి పైకి పంపించేస్తాం. సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు, దాంట్లో కలిపి పెట్టేస్తారు. కాయలు కట్ చేసిన రోజే సాల్ట్ వేస్తాం. మళ్ళీ మళ్ళీ సాల్ట్ పట్టదు. ఎక్కడ వాళ్ళు ఎక్కువ తింటారు? ఆంధ్ర అండి. ఆంధ్ర వాళ్ళకి అసలు తెలియదు. అదే నాకు కూడా, మేము ప్యూర్ తెలంగాణ బ్యాచ్, మాకు ఆ పేరే కొత్తగా అనిపిస్తుంది. అంటే నిమ్మకాయ ఫ్లేవరే వస్తుందా? నిమ్మకాయ పచ్చడి లానే. నిమ్మకాయ జాతికే, కానీ నిమ్మకాయ చిన్నగా ఉంటుంది, దబ్బకాయ పెద్దగా ఉంటుంది. ఒకే ఫ్యామిలీకి. ఈ పచ్చడికి డిఫరెన్స్ ఏంటి? అంటే అంటే దీంట్లో హెల్త్ కి సంబంధించిన బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు దీంట్లో ఎక్కువ ఉంటాయి. ఓకే, నిమ్మకాయ కన్నా ఇది ఎక్కువ ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. నిమ్మకాయ ఫ్లేవర్ ఆ టేస్టే వస్తుందా? డిఫరెంట్ అదే టేస్ట్. స్వీట్నెస్ యాడ్ అవుతుంది. స్వీట్నెస్ ఉండదు, సోర్నెస్ మొత్తం పులుపు ఎక్కువ ఉంటుంది. సిట్రస్ కి సంబంధించి. ఓకే, ఫస్ట్ టైం తినే వాళ్ళకి, ఈ పచ్చడి ట్రై చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్స్ లైక్ బాగుంటుందా? నిమ్మకాయ లానే ఉంటుందా లేకపోతే అలాగే? నిమ్మకాయ కంటే ఇంకా బాగుంటుంది. నిమ్మకాయ కంటే ఇంకా బాగుంటుంది. చూస్తుంది టేస్ట్ చేయాలనిపిస్తుంది. చిన్నది ఇవ్వండి. నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు అసలు ఈ పికిల్ ని. చేయలేదు కదా, ఇప్పుడు చెయ్యండి. చేతిలో వేసుకోండి. పికిల్ మనం చూస్తున్నాము, చేతిలో వేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది నిజంగా. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లెమన్ పచ్చడా. నిమ్మకాయ పచ్చడి నాకు అంత నచ్చదు, కానీ ఇది ఇంకా చాలా బాగుంది. సీరియస్లీ చాలా బాగుంది. వేడివేడి అన్నం ఇంకా బాగుంటుంది. మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదో ఉంది. ఏం లేదు, మీరు చెప్పట్లేదు. ఇంత టేస్టీగా ఉంది అసలు. నిమ్మకాయ పచ్చడి కన్నా బాగుంది. అవును, వెరీ ఫ్లేవర్ఫుల్, వెరీ టేస్టీ. ఏం చేస్తారు? అమ్మ ప్రేమ అంటారా? అంతే అనుకోవాలి. మీ అమ్మ ప్రేమ మీ పిల్లలకి ఎలా చేస్తారు? అందరికి అలానే చేసుకోవాలి. నాకు తెలిసి ఆ ప్రేమే ఆప్యాయత ఎక్కువ టేస్ట్ వస్తుందేమో. మరి చాలా ఫ్లేవర్ఫుల్ ఉంది, చాలా టేస్టీ ఉంది. ఆ చేదు ఫ్లేవర్ ని డామినేట్ చేస్తుంది. మెంతిపొడి కూడా అందుకే వేసి, ఆవాలు కూడా ఫ్లేవర్ మధ్య మధ్యలో క్రంచిగా తాకి ఇట్స్ లైక్ సోర్నెస్ ని మేనేజ్ ఇట్లా బ్యాలెన్స్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అవి. ఇట్స్ లైక్ అంటే పౌడర్స్ వేస్తారు కదా ఎక్కువ శాతం. అంటే మా సైడ్ అన్ని పౌడర్స్ తో మిక్స్ చేస్తారు, కానీ మేము అలా వేయం. నాదంతా ఆంధ్ర స్టైల్. అంటే మేము ఇంతవరకు ఎప్పుడు ఆంధ్ర పికిల్స్ ట్రై చేయలేదు, కానీ ఈ ట్రై చేసిన ఒకటే చాలా బాగుంది. నేను ఇంతవరకు ఈ పికిలే ట్రై చేయలేదు, కానీ నిమ్మకాయ కంటే బాగుంది. ప్రెసెంట్ మనతో జయప్రద గారి సన్ ఉన్నారు. యాక్చువల్ గా ఎలా స్టార్ట్ అయింది మీ మదర్ బిజినెస్? స్టార్ట్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హౌ డు యూ ఫేస్ ద సిచ్యువేషన్స్? అంటే ఎవరైనా అన్నారా మీ అమ్మతో ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎదిగాక నువ్వు చేయొచ్చుగా, అలాంటి మాటలు ఏమైనా అన్నారా? లేకపోతే ముందు నుంచి మమ్మీ చేసింది కదా అని యు ఆర్ లైక్ వెరీ కోఆపరేటివ్ మదర్? స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్నవాళ్ళం, సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ లో స్టార్ట్ చేశారు అన్నమాట బిజినెస్. మాకు పెద్దగా అంటే ఎవరెవరు ఏమేమి అంటున్నారు అని వినే టైం కూడా లేదు. చిన్న చిన్న నేను చదువుకోవడం అండ్ ఆల్సో వాట్ ఎవర్ ఐ కెన్ డూ బిజినెస్ లో అమ్మకి అండ్ ఫాదర్ కి సపోర్ట్ చేయడం అండ్ నేర్చుకోవడం, ఇదే ఉండేది. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది ఎక్కువ, అదర్ దాన్
మిగతా వాళ్ళు ఏమంటారు కాకుండా. బాగుండేది. అంటే మాకు అసలు తెలియని పని ఇది. ఆవిడకి పికిల్స్ బాగా చేయడం తెలుసు కానివ్వండి, అసలు బిజినెస్ చేయడం అనేది అనే కొంచెం బిగ్గర్ స్కేల్, ఇంట్లో చేసుకోవడం దానికన్నా కొంచెం ఎక్కువ చేయాలి. అది మాకందరికీ లెర్నింగ్ కర్వ్ అనమాట. నేర్చుకోవడం కొత్త కొత్తగా, అమ్మ కూడా నేర్చుకోవడం, ఆవిడ కూడా ఫస్ట్ 5-6 years చాలా నేర్చుకోవడం జరిగింది. ఈవెన్ దో షీ నోస్ రెసిపీస్, వాటిని రిఫైన్ చేయడం, ఇంకా ఎట్లా చేయాలని ఆవిడకే వర్క్ చేసుకుంటుండడం. ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కాదు, ఇండివిజువల్ గా తనే చూస్తుండేది. సో గ్రాసరీస్ ఏమైనా తేవాలి, సరుకులు ఏమైనా తేవాలి, డెలివర్ చేయాలి ఎవరికి అంటే జయప్రద గారు చెప్పారు. తనతో పాటు మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు ఈ పికిల్స్ మొత్తం ప్రాసెస్ ని. అంటే మీరు అనుకున్నారా మమ్మీతోనే ఆపేద్దాం, ఇట్స్ లైక్ ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఉందా? ఇట్స్ లైక్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండేనా మమ్మీతోనే ఆపేద్దాం, లేకపోతే మనం ముందుకు తీసుకెళ్దాం ఈ పికిల్స్ అలాంటివి? డెఫినెట్లీ ఉందండి. నేను ఇప్పుడు కంపెనీకి సిఇఓని. సో షీఈస్ ద హెడ్ షెఫ్. మెయిన్ ఆలోచన ఏంటంటే మాకు కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి యాజ్ అ కంపెనీ. ఆవిడ బిల్డ్ చేసిన రెసిపీస్, స్టాండర్డ్స్ అవన్నీ కూడా చూస్తే మార్కెట్లో చాలా తక్కువ మంది ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అండ్ ఆల్సో అంత క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తెచ్చి అదే ఉత్సాహంతో కస్టమర్కి రీచ్ అయ్యేంత వరకు ఆనందపడడం, లేకపోతే రీచ్ అయ్యాక ఎలా ఉందని అడగడం, ఇవన్నీ కూడా వెరీ ఫ్యూ కంపెనీస్ చేస్తాయి. అండ్ ఇట్స్ క్వాలిటీ ప్రోడక్ట్ మేము చేసేది. సో నేనేమనుకున్నా అంటే మేము చాలా తక్కువ మందికి రీచ్ అయ్యాము. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ లేకపోతే పబ్లిసిటీకి వెళ్ళలేదు ఇనిషియల్ డేస్ లో. మీరు చాలా తక్కువ మందికి రీచ్ అయినా అంటున్నారు. మీరు తక్కువ మంది రీచ్ అవడంలోనే 20+ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్కువ మందికి రీచ్ అయితే మినిమం మొత్తం ఓవరాల్ వరల్డ్ మీరే రూల్ చేస్తారేమో. వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువ అండి మాది. వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువ. మీరు తిని ఇంకోళ్ళకి చెప్తే అట్లా గ్రో అయింది అన్నమాట బిజినెస్. ప్రెసెంట్ మీ గోల్ ఏంటి? వాట్స్ యువర్ గోల్ అబౌట్ దిస్ కంపెనీ? ఇట్స్ లైక్ మీ పికిల్స్ గురించి వాట్స్ యువర్ బిగ్గర్ గోల్? బిగ్గర్ గోల్ ఏంటంటే ఆబ్వియస్లీ దెర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ హూ నీడ్ దిస్ ప్రోడక్ట్. ఈ క్వాలిటీ ప్రోడక్ట్ కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ అది మా చిన్న మార్కెట్ రీసెర్చ్ లో మాకంతా నెంబర్స్ వచ్చాయి. వి జస్ట్ వాంట్ టు రీచ్ అవుట్ టు పీపుల్ అండ్ టెల్ దెమ్ దట్ మా దగ్గర క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది, మీకు కావాల్సింది అని చెప్పదలుచుకున్నాం. దట్ ఈస్ ద రీజన్ వై మేము ఈ-కామర్స్ రూట్ తీసుకున్నాం. సూపర్ మార్కెట్స్ ఆర్ రీటైల్ వెళ్లకుండా ఈ-కామర్స్ రూట్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఆర్డర్ చేసిన సెకండ్ ఆర్ థర్డ్ డే ఆల్ ఓవర్ ఇండియా మీ ఇంట్లో డెలివరీ అయిపోతుంది యువర్ డోర్ స్టెప్. అండ్ ఆల్సో టు ఫారెన్ కంట్రీస్. షాప్ లో పెట్టినప్పుడు ఇంకా వి కాంట్ కంట్రోల్ దాని ఫ్రెష్నెస్ కానివ్వండి, దాని లాజిస్టిక్స్ కానీ అవన్నీ కంట్రోల్ చేయలేం. అందుకని వి స్టార్టెడ్ విత్ ఈ-కామర్స్ వెబ్సైట్ అనమాట. 2021 లో నేను మా స్ట్రాటజిస్ట్ తో కలిసి, మార్కెటింగ్ హెడ్ తో కలిసి మంచి ఈ-కామర్స్ సైట్ బిల్డ్ చేసాము. దట్ ఈస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అనమాట. మేము బయటికి రావడం, పబ్లిసిటీ చేయడం, మార్కెటింగ్ చేయడం, మూవింగ్ ఇన్ టు బిగ్గర్ ఫెసిలిటీ అండ్ వర్కింగ్ ఆన్ ద క్వాలిటీ, వర్కింగ్ ఆన్ మెషినరీ, అవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే మేము మదర్ పికిల్స్ చేస్తుంటాం కదా, మీకు కూడా ఇష్టమా పికిల్స్ చిన్నప్పటి నుంచి? వాట్స్ యువర్ ఫేవరెట్ పికిల్? ఇంట్లో ఎక్కువ తిన్న పికిల్ ఏంటి గుర్తున్నది? నాకు గోంగూర ఇష్టం. గోంగూర ఇష్టం, చింతకాయ ఇష్టం, టొమాటో ఇష్టం. చిన్నప్పటి నుంచి మీరు తినడమే కాకుండా ఎప్పుడైనా పికిల్స్ చేయడం స్టార్ట్ చేశారా? ఎప్పుడైనా చేశారా పికిల్? ఇప్పుడు మన ప్రోడక్ట్ లిస్ట్ లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ కూడా నేను ఐ కెన్ డూ ఫ్రమ్ స్క్రాచ్. స్టెప్ 0 నుంచి నేను దాన్ని ఫినిష్ ప్రోడక్ట్ చేయగలను. మీకు అన్ని టీచ్ చేశారా ముందే? నేను నేర్చుకున్నాను, నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. ఎలా చేస్తారు ఏంటి అవన్నీ నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసేవాడిని చాలా ఇయర్స్. ఒక పాయింట్ కి వచ్చాక నేను కూడా ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవడం, ప్రొడక్షన్ లో చాలా ఇయర్స్ స్పెండ్ చేశాను నేను మా అమ్మగారితో. సో ఐ నో ఇంగ్రీడియంట్స్ ఏంటి, లేకపోతే ఎక్కడ దొరుకుతాయి, సప్లయర్స్ ఏంటి, వెండర్స్ ఏంటి, ఎలా చేయాలి, ఎందుకు అలా చేయాలి. సో విత్ ప్రాక్టికల్లీ రీజన్స్ తో పాటు ఐ లెర్న్ వెరీ గుడ్ అట్ ఇట్. విమెన్ ఎంపవర్మెంట్ సీక్రెట్ ఏంటి? ఓన్లీ విమెన్ ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేస్తున్నారు కదా మీరు, దాని సీక్రెట్ ఏంటి? హౌ డు యు స్టార్ట్ దట్ ఐడియా? ఎలా వచ్చింది మీకు? అంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ అమ్మ రిక్రూట్ చేసుకోవడం, సూటబుల్ వాళ్ళని అమ్మాయి స్టార్ట్ చేసింది. బట్ కొంచెం స్కేల్ అప్ అవుతున్నప్పుడు, బాగా క్వాంటిటీస్ పెరుగుతున్నప్పుడు, వాట్ వి థాట్ ఇలాంటి పనులు, పచ్చళ్ళకి సంబంధించిన పనులు,
ఇవన్నీ విమెన్ ఓరియంటెడ్. అంటే దే డూ బెటర్ మగవాళ్ళ కన్నా. ఆబ్వియస్లీ వాళ్ళు ఇంట్లో చేసుకుంటుంటారు, వాళ్ళకి న్యాచురల్ గా వచ్చేస్తాయి కొన్ని పనులు. అంటే So- వాళ్ళకి మోసేటప్పుడు బరువులు మోసేటప్పుడు ఎక్కువ చాలా వరకు మెన్స్ ఉంటే బాగుంటది కదా, మెన్స్ ఉంటే బాగుంటది కదా అంటారు లేదు కదా. లేదు లేదు See, బరువులు మోసే సమస్య ఇక్కడ ఉండదు. ఎందుకంటే పికిల్స్ ఒక 60-70 kgs పెడుతున్నారు. దానికి మెషిన్స్ ఉన్నాయి, హైడ్రాలిక్ మెషిన్స్ ఉన్నాయి, అవన్నీ లిఫ్ట్ చేసేస్తాయి. ఓకే. అది కాదు కాన్సెప్ట్. ఏంటంటే పికిల్ మేకింగ్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఇన్హెరెంట్ గా ఉమెన్ కి వాళ్ళ డిఎన్ఏ లో ఉంటుందండి. పికిల్ Okay. మేకింగ్ కాదు, కుకింగ్ కి సంబంధించిన ఏదైనా సరే దే నో బెటర్ మగవాళ్ళ కన్నా. వీ షుడ్ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. అది ఓకే. సో న్యాచురల్లీ మేము అటువైపు ఇంక్లైన్ అయి ఉన్నాం విమెన్ ని తీసుకోవడానికి. అండ్ ఆల్సో దే ఆర్ మోర్ కమిటెడ్ దెన్ మెన్. ఎప్పుడు ఏ ఫీల్డ్ లో చూసినా వాళ్ళు దే ఆర్ మోర్ కమిటెడ్, మోర్ హార్డ్ వర్కింగ్, మోర్ డిసిప్లైన్. సో మెనీ అడ్వాంటేజెస్ విమెన్ ని తీసుకోవడం వల్ల. అండ్ ఆల్సో బికాస్ షీ బీయింగ్ ద హెడ్ షెఫ్ ఆఫ్ దిస్ కంపెనీ, అండ్ నేను ఆవిడని చూస్తా చిన్నప్పటి నుంచి. ఆడవాళ్ళు ఏంటి ఎంత ఎంత కష్టపడతారు, ఎంత కమిటెడ్ ఉంటారు నాకు తెలుసు. కాబట్టి న్యాచురలీ వీఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఉమెన్. విమెన్ ఓరియంటెడ్ ఉండాలి, విమెన్ మెజారిటీ అయి ఉండాలని న్యాచురల్ గా మా గోల్లో అది పార్ట్ అయిపోయింది. అసలు మీ దాంట్లో ఫుడ్ క్వాలిటీ టెస్ట్ ప్రాసెస్ కానీ ఎలా జరుగుతుంది? ఇట్స్ లైక్ పికిల్స్ అన్ని పెట్టేశాక చేస్తారా, లేకపోతే 1 month లో ఏమంటారు అన్ని చేశాక చేస్తారా, 6 months కి ఒకసారి చేస్తారా, ఎలా చేస్తారు? క్వాలిటీ అష్యూరెన్స్ అనేది అది కొంచెం ఎలాబరేట్ సబ్జెక్ట్ అండి. పికిల్ చేశాక చేసేదే టెస్టింగ్ కాదు, యాక్చువల్లీ ఓకే. ఆన్ వేరియస్ లెవెల్స్ టెస్టింగ్ జరుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ వస్తాయి, వాషింగ్ తర్వాత ఒక లెవెల్ ఆఫ్ టెస్టింగ్ జరుగుతుంది. ఆ సరిగ్గా వాష్ అయినాయా లేదా, అండ్ ఆ వాష్ చేసేటప్పుడు వాటర్ లో న్యాచురల్ ఎలిమెంట్స్ కలిపి ఇంకా క్లీన్ అవ్వడానికి కొన్ని ఉంటాయి. వి యాక్చువల్లీ వర్క్ విత్ ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ చదువుకున్న వాళ్ళు మా ఫ్లోర్ మీద పనిచేస్తుంటారు, క్వాలిటీ అష్యూరెన్స్ మీద పనిచేస్తారు. అండ్ ఆల్సో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. దే టేక్ కేర్ ఆఫ్ మై ద హోల్ ప్రొడక్షన్ అనమాట ఫర్ ద డే. వాళ్ళకి మేము డివైడ్ చేసేస్తాం ఆ రోజు ఉన్న ప్రొడక్షన్ ప్లాన్ ఏంటని. they'll just continue and do all kinds of production అనమాట, అన్ని ప్రోడక్ట్స్. సో ఆన్ డిఫరెంట్ లెవెల్స్, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఆన్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటుంది క్వాలిటీ అనేది. వాషింగ్ దగ్గర నుంచి, కటింగ్ దగ్గర నుంచి, ఆ వెజిటబుల్స్ ని సెగ్రిగేట్ చేయడం దగ్గర నుంచి, అందులో వాడే ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి అన్నిటికీ క్వాలిటీ టెస్ట్ ఉంటాయి. మనం చేస్తాం అవన్నీ. అంటే క్వాలిటీ చెకింగ్ ప్రాసెస్ అనేది ఒక డైరెక్ట్ చేయడం కాదు, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ రిజల్ట్ వచ్చేదాకా ఎవ్రీ ప్రాసెస్ కి ఒక స్టాండర్డ్ ఉంటుంది, చెకింగ్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ చదువుకున్న మా క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ శివాని అని ఉంటారు. ఓకే. మీకు టీమ్ ఉంది ఓన్లీ ఈ ప్రాసెస్ కి? క్వాలిటీ అష్యూరెన్స్ కి హోల్ టీమ్. అండ్ యూ విల్ టేక్ ఎవ్రీథింగ్, చాలా జాగ్రత్తగా ఎవ్రీథింగ్ అందులో ఏం కలుపుతున్నారు అది మీ గుడ్ ఆర్ బ్యాడ్ అన్ని చూసుకొని చేస్తారన్నమాట. అన్ని ఎవ్రీ బ్యాచ్ కి టెస్టింగ్ జరుగుతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ ఎవ్రీ బ్యాచ్ కి శాంపిల్ టెస్టింగ్ జరుగుతుంది. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఇట్స్ లైక్ గవర్నమెంట్ అని కాకుండా మీరు కూడా మేము క్వాలిటీ బాగా ఇస్తున్నామని పబ్లిక్ కి చెప్పడానికి చేస్తున్నారా, లేకపోతే ఇట్స్ లైక్ గవర్నమెంట్ కు రూల్ ఉంది కాబట్టి చేస్తున్నారా? వాట్ ఈస్ యువర్ మోటివ్? అంటే యాజ్ అ కంపెనీ మనం బయటికి చెప్పడమే కాకుండా, మేము క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామని చెప్పడం కాకుండా, వీ షుడ్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ కదా, చేయాలి. కాబట్టి we really want to improve as a company. Quality standards lo nundi, taste lo nundi, recipe standardization lo nundi, everything we want to improve every day. So andukani chestunnam. ఇదండి జంధ్యాల జయప్రద గారి స్టోరీ. ఒక చిన్న కిచెన్ నుండి అక్రాస్ ద గ్లోబ్ మన తెలుగింటి పచ్చళ్ళు పంపించేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యమ్మీ టమ్మీ. మళ్ళీ నెక్స్ట్ టైం ఒక మంచి టేస్టీ స్టోరీతో మేము ముందుకి. అంటిల్ దెన్ ఎంజాయ్ యువర్ టేస్టీ మీల్స్.
కెమెరామెన్ శివతో మీ పింకీ సైనింగ్ ఆఫ్.